వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్తే. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 మూవీ యూఎస్ఏ రివ్యూ అనేది వచ్చేసింది. ఆ రివ్యూ యూఎస్ఏలో రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి, విషయాన్ని ఎంతమందికి షేర్ చేయండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇది ఎలా ఉంటే, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు విభిన్నమైన తరహా పాత్రలు ఎంచుకుంటూ సినిమాలను చేయడమే కాకుండా తమ అభిమానులు సైతం అలరిస్తున్నాడు. గత సంవత్సరం దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు హృతిక్ రోషన్తో కలిసి చేసిన వార్ 2 సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి యూఎస్ఏలో స్టార్ట్ అయిన ఈ ప్రీమియర్లను బట్టి చూస్తుంటే ఈ సినిమా ఎలా ఉంది, సగటు ప్రేక్షకుడు మెప్పించే విధంగా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక సీక్రెట్ ఆపరేషన్ కోసం అండర్ కవర్ ఆపరేషన్ చేస్తున్న హృతిక్ రోషన్ కొన్ని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన వాటన్నిటిని దాటుకొని ఎలా ముందుకు సాగాడు, అలాగే అతనికి ఎన్టీఆర్ తోడయ్యాడా లేదంటే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడా, ఇద్దరు కలిసి వచ్చిన ప్రాబ్లమ్స్ను ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమా కథగా తెలుస్తుంది. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంది. కథను పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్తూ ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం అయితే చేసినట్టు తెలుస్తుంది. ఇక కథలో ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకుండా దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే రాసుకొని ఇద్దరు హీరోలకు సమానమైన స్క్రీన్ బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేశారట. ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సీక్వెన్స్ కోసమే సినిమాను చూడొచ్చని ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు చెబుతుండడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందట. సినిమా స్టార్ట్ అయిన 18వ నిమిషంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఇక విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయని చెబుతున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు వర్కౌట్ అయిందట. ఎమోషనల్ సన్నివేశాల్లో ఇద్దరు హీరోలు చాలా అద్భుతంగా నటించినట్టు చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు కలిసి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా ప్రతి సీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారట. ఇక ఎన్టీఆర్తో పోలిస్తే హృతిక్ రోషన్ కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉండడం వల్ల ఆయన కొంతవరకు డామినేట్ చేసినట్టు తెలుస్తుంది. మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారట. ఇక సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్టింగ్, ఇంటర్వెల్ సీన్, డైరెక్షన్ ఇవన్నీ ప్లస్ పాయింట్లుగా బాగున్నాయని తెలుస్తుంది. మైనస్ పాయింట్లు వచ్చి సెకండ్ హాఫ్ కథ అంత బాగాలేదట. సెకండ్ హాఫ్ కొంచెం మైనస్ పాయింట్గా ఉంది. ఇది విషయం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.